హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మీ పర్సన్ మనసులో అట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది? కాంప్రమైజ్, మిడిల్ గ్రౌండ్, మీ ఇద్దరికి మధ్య ఏదైతే జరుగుతుందో, నో కాంటాక్ట్, సైలెంట్ ట్రీట్మెంట్ ఏదైతే జరుగుతుందో, ఇద్దరికి మధ్య తను వచ్చి మాట్లాడి ఇద్దరికి సమన్యాయం కలిగేలాగా ఈ కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? ఇద్దరికీ ఇబ్బంది లేని రకంగా మాటలు కొనసాగించి ఈ రిలేషన్లో కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్నారు. హోల్డింగ్ ఆన్ టైట్, నాట్ లెట్టింగ్ గో, గట్టిగా మిమ్మల్ని హక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కన్ఫెసింగ్ ద ట్రూత్, మేబీ తన మనసులోని ఫీలింగ్స్, ఎమోషన్స్, తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు తను ఇలా చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఫ్యూచర్ ఏంటి, లేకపోతే ఏం సర్కమ్స్టాన్సెస్ వల్ల వీళ్ళు ఇలా చేశారు మీతోటి అనేది ఏదో ఒక నిజం అనేది మీకు కన్ఫెస్ చేయాలి అనుకుంటున్నారు. బ్రేకప్ సెపరేషన్, ఈ బ్రేకప్ సెపరేషన్ నుంచే కదా కాంప్రమైజ్ అయ్యి మీ రిలేషన్లో మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అదే కదా చెప్పాను. సో చేంజ్ ఎక్స్పెక్టెడ్, న్యూ లవ్, కొత్త తరహాగా మీ రిలేషన్ మళ్ళీ న్యూ స్టార్ట్ అవ్వబోతా ఉంది కొంతమంది విషయంలో. ఇంకొంతమంది విషయంలో మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఎవరో రాబోతూ ఉన్నారు. మీకు యాక్సెప్టెన్సీ ఉంటే ఆ రిలేషన్లోకి వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఈ పర్సన్తోనే కొత్త తరహాగా మళ్ళీ న్యూ స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్. డివైన్ గైడెన్స్, ఇన్స్పిరేషన్, డివైన్ టైమింగ్లో డివైన్ ఇన్స్పిరేషన్తోనే మీ ఇద్దరి మధ్య కూడా అన్నీ జరుగుతాయి కూడా. ఈ రిలేషన్ ఎండ్ అవ్వలేదు. ఓకేనా? డివైన్ ఇంటర్వెన్షన్ అవుతున్నారు. సో డివైన్ ఈ ఇన్స్పిరేషన్తోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఒకప్పుడు ఈ పర్సన్ చాలా మ్యానిపులేటివ్గా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ ఆ మ్యానిపులేటివ్ ఎనర్జీస్ నుంచి కమిటెడ్ రిలేషన్షిప్లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ మ్యారేజ్ చేసుకోవడమా, లేకపోతే మీకు కమిట్మెంట్ ఇవ్వడమా, లేకపోతే లాంగ్ టర్మ్ రిలేషన్ కొనసాగించుకోవడమా, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. దానికి మాట్లాడతారు మీతోటి. ఓకేనా? మీ లైఫ్లోకి రాబోతున్నారు. బీ రెడీ. ఓకేనా? రెడీ. బాయ్.